మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఈ జయసూర్య క్యారెక్టర్ మనకి బాగా ఫేమస్ తెలుసు, మనకి బ్రహ్మానంద్ గారు ఆ కామెడీ ట్రాక్ అందరికి బాగా ఫేమస్. అయితే ఇప్పుడు పొలిటికల్ జయసూర్య క్యారెక్టర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఎవరంటే భీమవరం డిఎస్పీ జయసూర్య అనేటువంటి ఆయన మీద సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ధ్వజమెత్తుతూ ఒక ఎస్పీకి అలాగే డీజీపీకి ఒక లేఖ రాశారు. ఏంటంటే భీమవరం పరిసరాల్లో పేకాట క్లబ్బులు విపరీతంగా దందా నడుస్తుంది, వాటిని ఈ డిఎస్పీ జయసూర్య ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఫిర్యాదులు నాకు చాలా అందాయి. సివిల్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు అనేటువంటి ఫిర్యాదులు కూడా నాకు అందాయి అని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి ఆరా తీశారట, అతని గురించి జయసూర్య గురించి. ఇక డీజీపీకి కూడా ఆయన లెటర్ రాశారట, నాకు ఈ విషయాల మీద నివేదిక కావాలి అని. ఇది పెద్ద దుమారం రేగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే అంత సడన్గా ఒక కొన్ని సమస్యల చుట్టూ ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన చర్చలు, రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, అలాగే వాటిని కౌంటర్ చేస్తూ మీడియా, అటు టీడీపీ అనుకూల మీడియా, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ వేడి మీద ఉండగా సడన్గా ఏదో అసలు సంబంధం లేనటువంటి వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టు. మరి పవన్ కళ్యాణ్ గారు మనం ఆయన స్టార్ హీరోగానే చూస్తాం కానీ సినిమాల్లో ఆయన స్క్రిప్ట్ రైటర్ కూడా. జానీ అనేటువంటి సినిమాకి స్క్రీన్ ప్లే ఆయనే రాశారు, డైరెక్షన్ కూడా చేశారు. చాలా సినిమాల విషయంలో ఆఫ్ ద రికార్డు స్క్రీన్ ప్లే ఆయన చేస్తూ ఉంటారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో అక్కడ కుదరని రైటింగ్ స్కిల్స్ ఏమన్నా, మరి ఆయన 2 లక్షల పుస్తకాలు చదివిన వ్యక్తి కూడా. సో ఆ టాలెంట్ అంతా కూడా ఇక్కడ ఏమన్నా రాజకీయాల్లో ఉపయోగించి సడన్ గా వెళ్తున్నటువంటి ఒక ఫ్లోకి ఒక ట్విస్ట్ ఏదైనా తీసుకొచ్చి సబ్జెక్ట్ని డీవియేట్ చేయటం అనేలాగా, స్క్రిప్ట్ని డీవియేట్ చేయడం అనేలాగా ఇక్కడ పాలిటిక్స్ లో ఏమైనా ఒక డీవియేషన్ ప్లే జరుగుతోందా అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకనంటే అప్పట్లో కూడా అంతే, ఇది విపరీతంగా శాంతి భద్రతల సమస్య అవన్నీ తలెత్తి బాగా ఫుల్ ఫైర్ మీద ఉన్నప్పుడు, ప్రతిపక్షాలన్నీ అటాక్ చేస్తున్నప్పుడు సడన్ seize the ship. If any pressure comes from central government, we'll see. అసలు సంబంధం లేకుండా అది ఎప్పటి నుంచో జరిగే వ్యవహారమే. అసలు ఆ రేషన్ వాటి గురించి అది సీజ్ ద షిప్ అన్నారు. అసలు తర్వాత దాని గురించి ఏ మాత్రం దాని అసలు పూర్వపరాలు ఏంటి, దాని తర్వాత ఏమైంది, ఏమీ లేదు. అది ఆ ఎపిసోడ్ అయిపోయింది. సడన్గా మళ్ళీ ఒకసారి వారాహి దీక్ష అన్నారు, టక్కని తెర మీదకి వచ్చి తిరుపతి లడ్డు ఇష్యూలో ఆయన చాలా ప్రాయశ్చిత్త దీక్ష అని అదొక హడావిడి చేశారు. ఇలాగ సడన్గా వచ్చి అంటే ఒక హీటెడ్ డిస్కషన్, హీటెడ్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతున్న టైంలో మరి డీవియేషన్ కోసం వస్తున్నారా ఏంటా అనేటువంటిది ఒక చర్చ అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు తాజాగా ఇది మన ఈ జయసూర్య క్యారెక్టర్ సడన్ గా వచ్చింది. ఇప్పుడు అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే, ఓ పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద పెద్ద ఇష్యూ నడుస్తుంది, చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి, అదొక ఇష్యూ. కల్తీ మద్యం కుంభకోణం మొత్తం ఊపేసింది, దాని మీద విపరీతమైనటువంటి చర్చలు అవి ఇవి జరుగుతున్నాయి, దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. ఇంకా డేటా సెంటర్ పర్యావరణ సమస్య, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ మీద అసలు పర్యావరణానికి ఎంత ముప్పు ఉంది, ఈయన పర్యావరణ మంత్రిగా దాన్ని అడ్రస్ చేయవలసినటువంటి విషయం. ఇక ఒప్పాడ మత్స్యకారుల సమస్య, ఈయనే మొన్న వెళ్ళి వాళ్ళని బతిమాలుకున్నారు 100 రోజులు టైం కావాలని. వాళ్ళు ఏం సుముఖంగా లేరు అని అనిపించినా కూడా ఈయన అక్కడ వాళ్ళని ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. మరి దాని మీద ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేటువంటిది అది కూడా ఒక పక్క. ఇది మళ్ళీ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ ఉంది, దాని మీద పెద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక సుగాలి ప్రీతి కేసు, ఈయన అక్కడ దాని మీద ఈయన ఇచ్చిన హామీ, ఆ తల్లి ఆవిడ మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కలవాలని చాలా ప్రయత్నాలు చేసి, పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు కలవాలని ప్రయత్నాలు చేస్తే కర్నూలు టూర్ అప్పుడు కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఆవిడకి. ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు సడన్ గా సంబంధం లేకుండా ఈ జయసూర్య అనేటువంటి క్యారెక్టర్ వచ్చి ఈ క్యారెక్టర్ మీద ఇప్పుడు పెద్ద రచ్చ పేకాడ దందాలు అనేటువంటి దీని మీద అప్పుడే డిప్యూటీ సీఎం గారికి కౌంటర్ గా డిప్యూటీ స్పీకర్ గారు రంగంలోకి దిగి రఘురామకృష్ణరాజు గారు ఈ పేకాడ దందాలు, ఇవి పేకటాటాలు ఇవన్నీ కూడా మా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఊపిరి తీసుకున్నంత సాధారణంగా జరిగిపోతాయి అనేలాగా ఆయన మాట్లాడుతూ ఆల్రెడీ దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను.
ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరం ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీటికి. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆర్డర్ మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. మరి ఏంటిది, ఆయన కావాలని డీవియేట్ చేస్తున్నారా గవర్నమెంట్ ని, డిఫెన్స్ లో ఉన్న గవర్నమెంట్ ని డిఫెండ్ చేయడానికో లేకపోతే రెస్క్యూ చేయడానికో ఈయన ఈ డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనేటువంటిది చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏదైనా సరే ఇన్ని బర్నింగ్ ఇష్యూస్ మధ్యలో ఇది అసలు చాలా సిల్లీగా సీజ్ ద షిప్ అన్నట్టు, సీజ్ ద క్లబ్ లాగా ఇప్పుడు ఇదో ఇష్యూగా ఉంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.